జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ త్వరలో రానున్నాయి. అయితే ఈరోజు ఓటర్ల జాబితా కూడా విడుదల చేయడం జరిగింది. జూబ్లీహిల్స్లో ఓటర్స్ 3,90,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి ఈ ఓటర్స్ ఏ పార్టీకి పట్టం కట్టున్నారో ఈరోజు పబ్లిక్ టాక్లో తెలుసుకుందాం, వచ్చేయండి. రూలింగ్ ఉంటే ఏముంది మేడం, 6 గ్యారెంటీ లేవు, తొక్క లేదు, ఏం లేదు. బస్ ఫ్రీ చేసి మాకు అందరికి లోకల్ చేసేసి మాకు అన్నీ ఏం చేయాలి మేడం. అన్ని 6 గ్యారెంటీలు లేవు, ఒక్క పైసలు లేవు. ఆడవాళ్ళకి స్కూటీ అన్నారు లేరు, పింఛన్లు అన్నారు లేరు, భూమికి పైసలు అన్నారు లేరు, ఇండ్లు అన్నారు ఇండ్లకి ఇచ్చారు. ఏ 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు చేసి బస్ ఫ్రీ చేసారు, సన్న బియ్యం ఒకటి చేసారు. ఇంకేం చేసారు మేడం? 10 సంవత్సరాలు అప్పు చేసిన అప్పు దానికన్నా 2 సంవత్సరాల్లో చేసారు కదా మేడం, అంతకన్నా ఎక్క. మరి ఏం చేసినట్టు మేడం? వాళ్ళు ఇంకా కాలేజీలు కట్టారు, మన మెడికల్ కాలేజీలు కట్టారు, అన్నీ కట్టారు. ఇంకేం కాళేశ్వరం కట్టారు అంత అప్పు చేసి. ఇంకేం చేసారు? వీళ్ళు ఏం చేసారు మేడం చెప్పండి? వీళ్ళు చేసింది చెప్పండి, వీళ్ళు ఏదన్నా ప్రూఫ్ చెప్పండి ఇది చేసినామని. ఏం హెల్ప్ చేసారు మేడం? కట్టాలి, అది 4 లక్షలు పడుతుంది, 2 లక్షలు అంటారు, 30,000 కట్టినారు, 4 లక్షలు పడుతుంది. తీసుకునే పైసలు ఇచ్చి కూడా తీసుకోవచ్చు, దాని ఏముంది మేడం? వాళ్ళు ఇచ్చేదేమో 30,000కు మనకు ఏమన్నా అవుతుందా? ఏం కాకొచ్చింది. ఫ్రీ బస్ వల్ల మీ ఆటో వాళ్ళకి ఎవరు ఇబ్బంది అయిందా? చాలా ఇబ్బంది అవుతుంది మేడం, గిరాకులు లేవు. ఫ్రీ బస్ పెట్టిండు, ఇస్తామన్నాడు 15,000, అది కూడా లేవు. ఏం చేసి బతకాలి మేడం? కిరాయిలు కూడా వెళ్తలేవు మాకు, ఇంటికి రెంట్ కిరాయిలు, పిల్లలు స్కూల్ ఫీజులు ఏమి వెళ్తలేవు. ఏం చేయాలి? దాని గురించి చేస్తామంటుండు. అలా ఆ రంగనాథ్కి పెట్టిండు, దాని గురించి అన్ని గురేస్తూ ఉండి పేదోళ్ళ గురిస్తుంది. వాందే ఉంది కదా మేడం ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ కాడ, మరి వాందేందుకు కూడా కూల కొడతలేడు మళ్ళీ. ఇక ఏం చెప్పాలి మేడం వాళ్ళ గురించి? చెప్తే అన్ని అబద్ధాల మాటలు, 6 గ్యారెంటీలు అబద్ధాల మాటలే ఉన్నాయి వాళ్ళ మొత్తం. కాంగ్రెస్కి ఇస్తాం. మరి కాంగ్రెస్లో చాలా మంది పోటీలో ఉన్నారు. మరి ఎవరికి సీట్ ఇస్తే జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్ గెలవచ్చు? ఎవరికి సీట్ ఇచ్చినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మంచి పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకే ఓటేస్తాం. రోడ్లు కానీ, గరీబులకు ఇండ్లు కానీ, ఈ డబుల్ బెడ్రూమ్లు, ఇంద్రమ్మ ఇండ్లు అవన్నీ శాంక్షన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఓటేస్తాం. మీ అంచనా ప్రకారం ఎవరికి వచ్చి సీటు? దాదాపు చాలా ఫ్లెక్సీలు ఉన్నాయి, విజయలక్ష్మి కావచ్చు, నవీన్ యాదవ్ కావచ్చు, వైవి రెడ్డి, డిఫరెంట్ చాలా మంది పేర్లు వినిపిస్తున్నారు, మైనంపల్లి కావచ్చు. ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? మాకైతే నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ మాకు ఖబరస్థాన్ గిరవియాడు ఎవరు చేస్తారో వాళ్ళకే ఓటు. టీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవరు మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఓటేస్తాం మేము. అమ్మాయి ఇప్పుడు చెప్పలేము, అందరు దిగుతున్నారు, ఎవరు గెలిచారో వాళ్ళకి తెలియదు ఇప్పుడు. మీరు చెప్పండి భయ్యా, ఈసారి బై ఎలక్షన్ ఏ పార్టీ గెలిచింది? కేసీఆర్కి ఎవరికి లేవు. కేసీఆర్ కేసీఆర్ గెలుస్తారు. మంచిగా ఉన్నావా అమ్మా? కేసీఆర్ మంచిగా మంచిగా హెల్ప్ చేస్తున్నావా? మంచిగా ఉంది, సారథి కూడా మంచిదే ఉంది. ఏం చేస్తాం, అందరు మనం కష్టం ఎట్లయినా చేయాలి కదమ్మా. ఎవరైనా సార్ కూర్చుంటే మేమైతే కష్టం చేయాలి కదా, అంతే కదా. ఇప్పుడు కూడా మంచిగా ఉంది, అప్పుడు కూడా మంచిగా ఉండేది. ఇంకా ఏమైతే చెప్పు. మేము ఎవరికి ఇప్పుడు మాకు ఇచ్చిండ్రా ఎవరన్నా ఏమన్నా? డబల్ బెడ్రూమ్ మాకు ఇల్లులే ఇవ్వలేదు. 20 సంవత్సరం అంటే ఇదే గలీలో ఉంటున్నాం కానీ మాకైతే ఇల్లులు అయితే రానే లేదు. ఎవరు ఇవ్వలేదు. ఎవరు గెలిచినా మాకేం వచ్చేది ఏం లేదు. ఇప్పటి వరకు అయితే అప్లై చేసుకున్నాం, చాలా సార్లు అప్లై చేసుకున్నాం. ఇప్పటికి ఫోటోలు దిగాము, అన్నీ చేసాము, మండల ఆఫీస్ కూడా తిరిగాము. మాకు ఏది బెనిఫిట్ లేదు ఇప్పటి వరకు అయితే. 20 సంవత్సరం అంటే కిరాయి కట్టుకుంటూనే ఉంటున్నాం కానీ ఇప్పటి వరకు అయితే అన్ని అప్లై చేసినాము, ఎన్నిసార్లు తిరిగినాము మండల ఆఫీస్కి. ఒకరికి 3 ఇండ్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇండ్లు వచ్చినాయి, కిరాయి ఉన్న వాళ్ళకి ఎవరికి రాలే, అందరికి ఓనర్లకే వచ్చినాయి చూడు. మరి ఎట్లా ఈసారి మీ ఎమ్మెల్యే గోపీనాథ్ వైఫే నిలబడుతుంది, మరి బీఆర్ఎస్ పార్టీకి అప్పుడు కాదు రాయపున్నప్పుడు ఇలా వీళ్ళు వచ్చి ఏమిస్తారు మనకి? వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. పింఛని పెంచినాడు ఇంతవరకు. మరి చీరలు ఇస్తున్నాడు, చీరలు లేవు. ఏంటి గ్యాసు 500 అన్నాడు, అక్కడైతే సేమ్ రేట్ తీసుకుంటున్నారు, అక్కడ డబ్బులే పడతలేవు. మాకు కార్డులా 40 రూపాయలే పడుతున్నాయి, అవే పాతాయి. ఇంకా ఏం పెంచండి పెట్టే చెప్పు మీరే. ఓటు మరి 2 సంవత్సరాల నుంచి ఆయనకే వేస్తున్నాము, చేస్తాడని. ఈ సంవత్సరం కూడా వేసి చూస్తాం, ఆయనకే వేస్తాం. ఈ సంవత్సరం కూడా ఏం చేస్తాడో, ఈ సంవత్సరం కూడా ఏం చేయకపోతే వచ్చే సంవత్సరం మేము ఆయనకి వేయం. ఈ సంవత్సరం కూడా ఆయనకే వేస్తాం, కాంగ్రెస్కి వేస్తాం.